నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. సార్ మాకు వచ్చాయి. మా అకౌంట్‌లో డబ్బులు పడ్డాయి. నిజంగా కొంతమంది నుంచి ఈ మాట వింటుంటే, కొంతమంది మెసేజ్‌లు పెడుతుంటే, వీడియో రికార్డ్ చేసి పంపిస్తుంటే చాలా 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 ఆనందంగా, సంతోషంగా ఉంది. ముఖ్యంగా సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ఒక నినాదాన్ని తీసుకుంది. అదేంటంటే రిటైర్డ్ ఎంప్లాయీస్‌కి సంబంధించి వారు పడుతున్నటువంటి ఆవేదన కానీ, ఆందోళన కానీ, ఆక్రందన కానీ, అసంతృప్తి కానీ, వ్యతిరేకత కానీ, నిరాశ, నిస్పృహ వీటన్నిటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. దీనిలో భాగంగానే జనవరి 25వ తేదీన రిటైర్డ్ ఉద్యోగుల ఆత్మీయ సమావేశం జరిగింది. అలాగే ఎన్నో లైవ్ కార్యక్రమాలు, ఎన్నో ప్రత్యేకమైనటువంటి వీడియోలు, న్యూస్, ఎనాలిసిస్లు ఇవన్నీ చేశాం. ఎందుకు అంటే వారి సమస్యలు పరిష్కరించబడితే అంతకంటే హ్యాపీ ఏది ఉండదని. నిజంగా ఈరోజు అది నిజమైంది. దాదాపుగా ఈ సందర్భంలో రిటైర్డ్ ఎంప్లాయీస్ అలాగే ప్రస్తుత ఎంప్లాయీస్ తరఫున కూటమి ప్రభుత్వంలోని పెద్దలకు, మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మా ఛానల్ తరఫున. నిజంగా ఈరోజు ఎంత ఆనందపడుతున్నారో, ఎంత సంతోషపడుతున్నారో వారి మాటల్లో వింటుంటే మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకనంటే ఒక సమస్య వచ్చినప్పుడు దాని పరిష్కారం కోసం మేము పరితపిస్తూనే ఉంటాం. మా పందా అదే, మా విధానం అదే, మా నినాదం కూడా అదే. దీనిలో భాగంగా గడిచిన ఏడాది కాలంలో చూస్తే ఎన్నో సమస్యలపై మేము చేసినటువంటి పోరాటం మీన్స్ ఏదో రోడ్డెక్కి ధర్నాలు చేయటం, ఆందోళన చేయటం కాదు. అక్కడికి వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది అనేది సువివరంగా మేము తెలియజేసినటువంటి సందర్భాలు. దీనిలో భాగంగా నెంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు ఆయన ఆలోచన విధానానికి తగ్గట్లుగానే మా స్టాఫ్ అంతా కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు మీడియాలో చూస్తే ఎక్కువ ఏది అంటే జనాలు ఆకర్షించే న్యూస్, టీఆర్పీ రేటింగ్స్ కోసం, దానికోసమో దీనికోసమో పరితపించేటువంటి నేటి కాలంలో మరి ఒక సమస్యను మనం గుర్తించి ఆ సమస్యను ఈ ప్రభుత్వానికి తెలియజేయటం, సమాజానికి తెలియజేయటం, దాని పరిష్కారం కోసం మనం కూడా ఒక ఉద్యమాన్ని శాంతియుతంగా మనం చేయాలి అనే ఒకే ఒక్క కారణంతో మేము వెళ్తున్నాం. దీనికి సంబంధించి ఈరోజు నిజంగా ఎంతోమంది రిటైర్డ్ ఎంప్లాయీస్, వారి కుటుంబాలు ఎంత ఆనందపడుతున్నాయి, సంతోషపడుతున్నాయంటే అది చెప్పలేనటువంటి పరిస్థితి. ఒకటే కాల్స్, మెసేజ్లు, దానికి సంబంధించి మీకు రుణపడి ఉంటాం సార్, ఈ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించింది, మేము నిజంగా మా బకాయిలు మేము చూస్తామా మా కల్లారా, అవి చూడకుండానే చనిపోతున్నటువంటి వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది, మేము కూడా అదే జాబితాలోకి చేరతాం అనే ఒక ఆందోళన మాలో ఎక్కువగా ఉండేది. కానీ ఈరోజు నిజంగా మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇదేదో నేను కావాలని చెప్తున్నటువంటి మాట కాదు. తాజాగా చేసినటువంటి వీడియోకి వచ్చినటువంటి కామెంట్స్లో కొన్ని చదివి వినిపిస్తా, మీకే అర్థమవుతుంది. రామప్ప అనే ఒక ఆయన గుడ్ రివ్యూ అని చెప్పి ఆయన కామెంట్ పెట్టారు. అలాగే సిహెచ్వి సత్యనారాయణ, సిబిఎన్ గారు నెంబర్ 1 ఛానల్ వారికి నమస్కారాలు. బాలకృష్ణ, థ్యాంక్ యూ సార్. రామారావు జొన్నలగడ్డ, రిసీవ్డ్ గ్రాట్యుటీ అండ్ లీవ్ ఎన్కాష్మెంట్ అమౌంట్స్ థ్యాంక్స్ టు నెంబర్ 1 న్యూస్ ఛానల్. షేక్ జానీ బాషా, థ్యాంక్స్ టు సిబిఎన్ సార్ అండ్ నెంబర్ 1 న్యూస్ ఛానల్. నెక్స్ట్ పద్మనాభరావు, రెస్పెక్టెడ్ సార్, ఐ వుడ్ లైక్ టు ఎక్స్టెండ్ మై హార్ట్ థ్యాంక్స్ ఫర్ యువర్ సిన్సియర్ ఎఫర్ట్స్ ఫర్ ద షేక్ ఆఫ్ గ్రాట్యుటీ బెనిఫిట్స్ అండ్ అల్టిమేట్లీ ద సేమ్ అమౌంట్ ఈజ్ క్రెడిటెడ్ టుడే బట్ SEL బెనిఫిట్స్ ఈజ్ నాట్ రిసీవ్డ్. We hope the same amount also would be credited as soon as possible by your sincere efforts and by the grace of the government. నెక్స్ట్ వెంకట్ గారని, మాట్లాడే విధానం చాలా బ్యాలెన్స్గా ఉంది, విషయ అవగాహన,
ఎవరిని నిందించకుండా మాట్లాడటం చాలా బాగున్నాయి. వరప్రసాద్, సార్ డిటిఓ ఏలూరు అండర్ కంట్రోల్ గ్రాట్యుటీ ప్లస్ ఈఈఎల్స్ క్రెడిటెడ్ జస్ట్ నౌ, థ్యాంక్ యూ టు హానరబుల్ సిబిఎన్ గారు అని చెప్పి ఒక ఆయన వరప్రసాద్ ఆయన కామెంట్ పెట్టినటువంటి పరిస్థితి. మరొక ఆయన దామోదర్రావు ఆయన కామెంట్ పెట్టారు. ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ కామెంట్, ఈఈఎల్ బిల్ సబ్మిటెడ్ ఇన్ జూలై అండ్ ఆగస్ట్ 2024 నాట్ క్రెడిటెడ్ టు రిటైర్డ్ ఎంప్లాయీస్. నో ఈఈఎల్ బిల్ సబ్మిటెడ్ ఇన్ మే 2024 వర్ నాట్ క్రెడిటెడ్ టు ది వర్కింగ్ ఎంప్లాయీస్. దీనికి సంబంధించి అంటే ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఆ యొక్క చెల్లింపుల ప్రక్రియ దాదాపుగా ఇంకా కొద్ది రోజులు కొనసాగుతూనే ఉంటాయి అనేది క్లారిటీ ఇవ్వటం కోసమే మరొక వీడియో చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం. సత్యనారాయణ గారు, సార్ 30/9/2024 రిటైర్ అయ్యాను. ఈరోజు గ్రాట్యుటీ మరి ఎన్కాష్మెంట్ ఆఫ్ ఎర్న్ లీవ్ జమ అయినవి, ధన్యవాదాలు. నెక్స్ట్ జాకీర్ హుసేన్, సార్ నేను 2025 జూన్లో రిటైర్డ్ అయ్యాను. నాకు గ్రాట్యుటీ అమౌంట్ 9/4/2026 16 లక్షలు క్రెడిట్ అయినవి, చాలా చాలా ధన్యవాదాలు. సుబ్బారావు, సార్ మీరు కూడా ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ అంటున్నారు, కానీ ఆ ఇబ్బందులు ఎవరు కొని తెచ్చుకున్నారు అని చెప్పి ఒక ఆయన పెట్టారు. ఆయన ఆవేదన అది. దానికి కూడా నేను క్లారిటీ ఇవ్వబోతున్నా. ప్రభుత్వంపై ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి భారం గురించి మేము చెప్తూ ఉన్నాం. ఆ ఆర్థికపరమైనటువంటి భారం ఉన్నప్పటికీ మిగిలిన వర్గాలకు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ, రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా ప్రాధాన్యత క్రమంలో చేస్తున్నారో ఈ ఉద్యోగ వర్గాలకు కానీ, పదవీ విరమణ చేసినటువంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు కూడా మీరు అదే ప్రాధాన్యత ఇవ్వండి అని మేము చెప్పాం తప్ప, ప్రభుత్వంపై ఆర్థిక భారం ఉంది కాబట్టి మీరు చెల్లింపులు అనేది ఆలస్యం చేయండి అని మేము ఎప్పుడు కూడా చేయలేదు, చెయ్యం కూడా. మా విధానం నినాదం అది కాదు. దయచేసి సుబ్బారావు గారికి ఒక క్లారిటీ అనేది ఇవ్వటం కోసం. రామారావు ఆయన ఒక పెట్టినటువంటి కామెంట్, రిసీవ్డ్ గ్రాట్యుటీ అండ్ లీవ్ ఎన్కాష్మెంట్ అమౌంట్స్ థ్యాంక్స్ టు నెంబర్ 1 న్యూస్ ఛానల్. అంటే కొన్ని మెసేజ్లు కామెంట్స్ చదివి వినిపించడానికి కారణం ఏంటంటే పాజిటివ్ నెగిటివ్ ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వాన్ని మనం నిందించేటువంటి సందర్భం కాదు. ప్రభుత్వానికి ఆర్థికపరమైనటువంటి భారాలు ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రాధాన్యత క్రమంలో మేము చేసినటువంటి ప్రతి వీడియోని కూటమి ప్రభుత్వం సానుకూలంగా అర్థం చేసుకుంది. జనవరి 25వ తేదీన రిటైర్డ్ ఉద్యోగుల ఆత్మీయ సమావేశాన్ని మేము నిర్వహించాం విజయవాడలో. దానికి సంబంధించి నెంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు అనేక మందితో మాట్లాడించారు. వారి ఆవేదన కానీ, వారి బాధ కానీ, వారి కష్టాలు కానీ, నష్టాలు కానీ ఈ ప్రభుత్వంకి మేము తెలియజేశాం. దానికి సంబంధించి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు వైద్యం చేయించుకోవడానికి సరైనటువంటి ఆర్థిక వనరులు లేకపోవడం, ఇంత చదివిన దాంట్లో 16 లక్షలు గ్రాట్యుటీ నాకు క్రెడిట్ అయింది సార్ అని చెప్పి, దానికి సంబంధించి నేను వివరంగా మరొకసారి ఆ కామెంట్ చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. జాకీర్ హుసేన్, సార్ నేను 2025 జూన్లో రిటైర్డ్ అయ్యాను. నాకు గ్రాట్యుటీ అమౌంట్ 9/4/2026 16 లక్షలు క్రెడిట్ అయినది, చాలా చాలా ధన్యవాదాలు. మరి చూడండి, దీన్ని మనం ప్రభుత్వం చేసినటువంటి పనిని అభినందించాలి. అట్ ద సేమ్ టైం ప్రభుత్వానికి మరొక వినతి ఏంటి అంటే, ఏదైతే ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు ఉన్నాయో వాటిని కూడా ప్రాధాన్యత క్రమంలో ఇప్పుడు చేస్తున్నట్లుగానే ఆలస్యం చేయకుండా త్వరితగతిన విడుదల చేయండి. అలాగే ఏదైతే ఐఆర్ ఉందో ఇంటర్మ్ రిలీఫ్, దాన్ని కూడా మీరు ప్రకటించండి. కూటమి ప్రభుత్వంపై పెట్టుకున్నటువంటి నమ్మకం, ఎన్నికలకు ముందు కూటమి నేతలు ఏవైతే మాటలు ఇచ్చారో, హామీలు చేశారో అవన్నీ కూడా మేము మర్చిపోవట్లేదు. కాబట్టి ప్రభుత్వంపై మాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా చేస్తుంది అనేదే వారందరి అభిప్రాయం. ఈ ప్రభుత్వానికి మేము కూడా వారి వాయిస్గా వినిపించేది ఒక్కటే. ఈరోజు మీడియా చరిత్రలో కొంతమంది రకరకాల ఆ వీడియో కూడా నేను చేయడం జరిగింది, ఫేక్ మెసేజ్లు కానీ ఇన్ఫర్మేషన్తో థంబ్నెయిల్స్ కూడా రకరకాలుగా పెట్టడం.
వాటి మీద కూడా వీడియో చేశాను. దయచేసి ఆ విధమైనటువంటి భయభ్రాంతులకు, అయోమయానికి, గందరగోళానికి గురి చేయొద్దు. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవంగా మాట్లాడితే దానికి సంబంధించి బాగుంటుందనేది మా అభిప్రాయంగా ఆ వీడియోలో నేను చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మరి ఇంకా ఎవరైతే కొంతమంది అందుకున్నారు, కొంతమందికి జమైన్, మరి కొంతమందికి ఆ టెక్నికల్ ఇష్యూస్ వల్ల పెండింగ్లో ఉంది అనేది మాకు తెలిసినటువంటి సమాచారం. కాబట్టి అందరికీ కూడా, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పదవీ విరమణ చేసినటువంటి యొక్క రిటైర్డ్ ఎంప్లాయీస్, పెన్షనర్లకు ఈ కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుంది. అందరికీ కూడా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నిటినీ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, అంటే త్వరితగతిన క్లియర్ చేయటానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను సిద్ధం చేస్తుంది ఆర్థిక శాఖ అనేదైతే ఖచ్చితంగా చెప్పగలం. కాబట్టి మరొక్కసారి ఎవరైనా సరే మేము మా ఛానల్ తరపున ఉన్నది ఉన్నట్లుగానే ప్రచారం చేస్తాం. సమస్యను సమస్యగానే చూపిస్తాం. ఆ సమస్య మీద ఏదో వార్త ప్రచారం చేసో లైవ్ కార్యక్రమం పెట్టో ఊరుకునేటువంటి పద్ధతి కాదు. దాన్ని పరిష్కరించేంత వరకు మేము మా ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి ఏదైతే ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు కానీ, అలాగే ఐఆర్ విషయంలో కానీ, పిఆర్సీ విషయంలో కానీ, కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించి కానీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి కానీ ఈ కూటమి ప్రభుత్వం మంచి చేయాలి. ఆయా వర్గాలు ఎంత సంతోషంగా ఉన్నాయో అలాగే ఉద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వర్గాలు కూడా అదే విధమైనటువంటి సంతోషంతో ఉండాలనేది మేము కోరుకునేటువంటిది. కాబట్టి కూటమి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. మరొక్కసారి సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూనే, ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి వారు ఆందోళన చెందేటువంటి పరిస్థితి రాకుండా అందరికీ కూడా క్లియర్ చేయాలి త్వరితగతిన అనేదే మేము కోరుకుంటున్నాం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.